ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దీపక్, మీ మావయ్య రాజును అరెస్ట్ చేయించాడు కాబట్టి ఇక నీ పెళ్లి నాపడం ఎవ్వరి వల్ల కాదు. రూపుంది కదా మమ్మీ, ఏదో ఒకటి చేసి రూప ఆపుతుందేమోనని అనుమానంగా ఉంది మమ్మీ. రూపకి అంత సీన్ లేదు దీపక్. అయినా ఇప్పుడు రూపకి రాజుని ఎలా విడిపించుకురావాలనే ఆలోచన ఉంటుంది గాని ఈ పెళ్లి ఆపాలి అనే ఆలోచన ఉండదు. ఒకవేళ పెళ్లిని ఆపాలన్న ఆలోచన ఉన్నా కూడా మీ మావయ్య నిర్ణయాన్ని కాదని పెళ్లి నాపే ధైర్యం రూప చెయ్యదు. ఒకవేళ రూప రాజును విడిపించుకొని వస్తే మన పరిస్థితి ఏంటి మమ్మీ? రాజుని విడిపించుకుని వచ్చినా ఏమవుతుంది దీపక్? ఇప్పటికే మీ మావయ్య వాడిని అరెస్ట్ చేయించే వరకు వెళ్ళాడు. ఈసారి గనక వస్తే ఇంకెంత దూరం వెళ్తాడో ఆలోచించు. అయినా నీకింకా రాజు గురించి భయంగా ఉంటే ఆ ఎస్ఐకి ఫోన్ చేసి వాడి కాళ్ళు చేతులు విరిగిపోయేలా కొట్టమని చెప్పు. స్టేషన్ నుంచి బయటకొచ్చినా ఇక్కడికి రాలేనంతగా బెండు తీయమని చెప్పు. అలాగే మమ్మీ. సీఎం గారింటికి వెళ్ళటమే కాకుండా ఆ ఇంట్లో జరిగే శుభకార్యం ఆపుతావా? ఇంకొకసారి ఆ ఇంటి గుమ్మం వైపు కూడా చూడకుండా చేయండి. కొట్టండి. కొట్టండి. చెప్పండి సార్. ఎస్ఐ గారు, ఈ ఇంట్లో పెళ్ళయ్యే వరకు అక్కడ వాడికి పెళ్లి జరుగుతూనే ఉండాలి. ఇక్కడ జరిగే పెళ్లి నాకెంత ఇంపార్టెంటో అక్కడ వాడికి జరిగే పెళ్లి కూడా నాకంతే ఇంపార్టెంట్. ఓకే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. నేనిక్కడ పూజలో కూర్చున్నప్పుడు అక్కడ వాడికి బడిత పూజ స్టార్ట్ చేయండి. నేనిక్కడ 7 అడుగులు వేసే సమయానికి వాడు ఒక్కడుగు కూడా వేయకుండా కాళ్ళు ఎరగొట్టండి. నేనిక్కడ అరుంధతి నక్షత్రం చూపించే సమయానికి అక్కడ వాడికి చుక్కలు చూపించాలి. ఇక్కడ అప్పగింతలయ్యాక అప్పుడు కావాలంటే వాడిని ఎవరికైనా అప్పగించండి. ఆలోపు మాత్రం ఎవ్వరొచ్చినా వాడిని విడిచిపెట్టకండి. ఆల్రెడీ మా వాళ్ళు కోటింగ్ ఇస్తున్నారు సార్. వాడు మీ ఇంటి వైపు కాదు కదా, వాడి ఆలోచన కూడా మీ ఇంటి వైపు రాదు. సూపర్ ఎస్ఐ గారు. మీరు వీడి గురించి ఆలోచించడం మానేసి మీ పెళ్లి గురించి ఆలోచించండి సార్. థ్యాంక్ యూ ఎస్ఐ గారు. ఉంటాను. ఇప్పుడు నా మనసు కొంచెం తృప్తిగా ఉంది మమ్మీ. ఆ ఎస్ఐ గడు రాజుగడి మక్కెలెరగదీస్తాడు. నాన్నేదో కోపంలో అరెస్ట్ చేయించారనుకుంటే వీళ్ళేంటి రాజుని కొట్టించాలని చూస్తున్నారు? లేదు, రాజుని నేను కాపాడుకుంటాను. రాజు మీద ఒక్క దెబ్బ కూడా పడనివ్వను. దీపక్, అసలు రూప ఇంట్లో ఉందో లేదో చూద్దాం. ఒకవేళ రూపే గనక లాయర్ దగ్గరికి వెళ్ళి బెయిల్ ఇప్పించుంటే తమ్ముడి దగ్గర దాన్ని ఇరికిద్దాం. పద. రూపా, 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 సుమా, రూపం చూసావా? లేదొదనా. రూపా, రూపా. ఈ దుర్మార్గులకు రూప మీద అనుమానం వచ్చింది అంటే బావగారు కూడా విషయం చెప్పేస్తారు. అర్జెంటుగా ఈ విషయం రూపకి చెప్పాలి.
పిన్ని ఫోన్ చేస్తోందేంటి? పిన్ని, అమ్మ రూపా, నువ్వు ఇంట్లో లేవన్న విషయం మీ అత్తయ్య వాళ్ళకి తెలిసిపోయినట్టుంది. త్వరగా రా రూపా, లేదంటే మీ నాన్నగారి మనసుని మార్చేసినా మార్చేస్తారు. అలాగే పిన్ని, ఇప్పుడే బయలుదేరి వస్తాను. రూపా, అమ్మ రూపా, రూపా, రూపా. ఏమైందక్క? ఉదయం నుంచి రూప కనబడలేదు తమ్ముడు. రూప కనిపించపోవడం ఏంటి? అవును తమ్ముడు, ఆ రాజుగాడిని కలవడానికి వెళ్ళిందేమోనని నాకు అనుమానంగా ఉంది తమ్ముడు. మావయ్య, రూపకి మన ఫ్యామిలీ పరువు తీసిన రాజుగాడి మీద ఉన్న గౌరవం మీ మాట మీద లేదు. మీరు వద్దన పనే చేస్తుంది మావయ్య. రాజు, మెల్లగా. లాయర్ గారు, నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను. అలాగే మేడం. రాజు, రాజు, అత్తయ్య దీపక్లు నాన్న దగ్గర నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంట. నేను ఇంటికి వెళ్తాను, నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు రాజు. పదండి అమ్మాయి గారు, నేను మీతో వస్తాను. వద్దు రాజు. అమ్మాయి గారు, మీరు ప్రమాదంలో ఉంటే నేను ఎలా వెళ్ళగలను అమ్మాయి గారు? మీ ప్రాబ్లం క్లియర్ అయ్యాకే నేను ఇంటికి వెళ్తాను. పదండి. వద్దు రాజు, నేను ఇంటి దగ్గర దింపేసి నేను వెళ్ళిపోతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.